టీడీపీ నాయకుడు మంత్రి నారా లోకేష్ రుషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతూ వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తాను ఏపీ సద్దాం హుసేన్గా ఊహించుకున్నారు. 30 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతానని కలలు కన్నారు అంటూ రుషికొండలో నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్పై స్పందించారు. తొలుత ఇది ఏపీ ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రాజెక్ట్. తర్వాత అది శీష్ మహల్గా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను తాను ఏపీ సద్దాం హుసేన్గా భావించారు. అందుకే మరో 30 ఏళ్ల పాటు తానే పదవిలో ఉంటానని నమ్మి అంత విలాసమైన భవనాన్ని నిర్మించారన్నారు. లోకేష్ మాట్లాడుతూ, మా తాత, నాన్న ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ వారి హయాంలో నేను ఇంత విలాసవంతమైన భవనాన్ని, ఇంత పెద్ద గదులను చూడలేదు. శీష్ మహల్ నిర్మాణం కారణంగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ రాష్ట్ర ప్రభుత్వం మీద 200 కోట్ల రూపాయల జరిమానా విధించిందని తెలిపారు. వైసీపీ అధ్యక్షుడిది చాలా చిన్న కుటుంబం. ఆయన తల్లి, సోదరులను కుటుంబం నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం ఆయన, భార్య, పిల్లలు మాత్రమే ఉన్నారు. కేవలం 4 కుటుంబ సభ్యుల కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఇంత పెద్ద ఇంట్లో నివాసం ఉండరని అన్నారు. తమ ప్రభుత్వం ఆ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై ఆలోచనలు చేస్తోందని తెలిపారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.